చూసుకోడు. వరుసగా 6 ఫ్లాపులు చూశాడు. ఇదే మరో హీరో అయితే కంగారు పడిపోతాడు. కానీ ఈ హీరో మాత్రం పెద్దగా టెన్షన్ ఫీల్ కాడు. వాట్ నెక్స్ట్ అంటూ బిజీగా సినిమాలు చేసేసుకుంటూ పోతున్నాడు. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన హీరో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మాస్ రాజా రవితేజ సక్సెస్ చూసి వచ్చే సంక్రాంతికి 2 ఏళ్లు. 2011 సంక్రాంతి నాడు మిరపకాయతో హిట్ కొట్టాడు. ఈ 2 ఏళ్లలో ఫటాఫట్ అని 6 సినిమాలు చేసేశాడు. అయితే ఒకటి బాక్సాఫీస్ ను మెప్పించలేకపోయింది. స్టార్ ను చేసిన పూరి రక్షిస్తాడు అనుకుంటే దేవుడు చేసిన మనుషుల రూపంలో డిజాస్టర్ నే మిగిల్చాడు. हमको तुमसे प्यार है I'm falling hard for you baby. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సార్ వచ్చారు. కాజల్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు, పరశురాం దర్శకుడు. పరశురాం గతంలో రవితేజతో ఆంజనేయులు సినిమా తీసి నిరాశపరిచిన ప్రూవ్ చేసుకోమని మరో ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా. మెరుపుల కరుణ సుఖ విరుపుల సృజన జగ పెరుగని జగన నీ పైకి నేను ఎగబడనా సొగసరి గడసరి ద్విగుణ చలి సరసపు సరసుల దిగనా. హీరోగా కెరీర్ మొదలుపెట్టాక ఇంత బ్యాడ్ పీరియడ్ రవితేజ ఎప్పుడూ చూడలేదు. ఒకటి కాకపోతే మరొకటైనా హిట్ అయ్యేది. కానీ మిరపకాయ తర్వాత వచ్చిన 6 సినిమాల్లో ఒక్కటి కనీసం యావరేజ్ అన్నా అనిపించుకోలేదు. ఈ సిచ్యువేషన్ లో హిట్ కొట్టడం రవితేజకు ఎంతో అవసరం. ప్రస్తుతం మాస్ రాజా ఆశలన్నీ సారొచ్చారు పైనే. ఆంజనేయులతో రవితేజను ఒకసారి ముంచిన పరశురాం సారొచ్చారుతో చేసిన తప్పు సరిదిద్దుకోవాలని చూస్తున్నాడు.